మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది. నేను మంచి పని చెయ్యాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి, వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి, ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు, విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే. తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిందానికి కాందానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటె మీద పెడుతున్నాడు. వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా, ఏం నడుస్తాడని ఒంటె మీద కూర్చోబెట్టాడు. తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు. ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా, బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అంటారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటె ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా, తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా, పిల్లాడిని కింద నడిపిస్తున్నావా, పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వా, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా, ఒంటె బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా, నువ్వు కింద ఉండాలి వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేశాడు. దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలా మందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అంటాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది అవకాశం. కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చెయ్యగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చెయ్యవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతి వారు చెయ్యొచ్చు. ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి. ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి ఏంది, నేనేదో నాకు తోచిన మంచి పనులు చేస్తూ ఉంటానండి అంది. అంటే నాకు అనుమానం వచ్చింది. అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని, ఏం చేస్తూ ఉంటుందని, ఏం చేస్తూ ఉంటావు అన్నాను. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి అని. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు మందులు కొనిపెడతావా, అర్హులైన వాళ్ళకు కొనిపెడతావా, నీకెలా తెలుసు? నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా, నీకెలా తెలుస్తుందని అడిగా. అయ్యో అది పెద్ద కష్టమైన పని ఏం కాదండి, మా నాన్నగారు ప్రతి నెల నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు. నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో 100-200 మిగులుతాయి. మా నాన్నగారికి చెప్పే నేను ఒక పని చేస్తూ ఉంటాను. మందులు కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నా. ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందులు కొట్టుకు వచ్చాడు మంచి వేసవి కాలంలో. నాకు సంకలో సగ్గడ్డేసిందయా, బండి లాగలేకపోతున్నాను, ఒళ్ళు వేడెక్కుతోంది, జ్వరం వస్తోంది, అది నిప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో. ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు, ఖర్చు తట్టుకోలేడు. ఆయన అన్నాడు, 5 రోజులు వేసుకో, ఇదిగో ఈ మందులు 3 పూట్లా వేసుకో అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు అతను. 100 రూపాయలు అవుతుందన్నాడు. ఓ రోజుకి అన్నాడు అతను. అది 1 రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంతకన్నా నా దగ్గర డబ్బు లేదయా, 1 రోజుకి ముందు ఇవాళ బండి లాగితే రేపటి సంగతి చూద్దాం, 1 రోజుకి అన్నాడు. వెంటనే నేను 5 రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి. చాలదా? ఎవరర్హుడో నాకు తెలియదా? మందులు కొట్టు పక్కన నిలబడితే తెలియదా? ఒక 100 రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం. ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు. ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి ప్రేరణ పొందానంది. అది నా అదృష్టం తప్ప నా గొప్పతనం ఏముంది, ఆ పిల్ల గొప్పతనం.
నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను, ఎవరో ఒకళ్ళకి అర్హులకి కొనిపెడుతూ ఉంటాను. నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను కానీ ఇలా కూడా ఉపకారాలు చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా ఆలోచించచ్చా? ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుందా? ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పిన చోట అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో? అంతకన్నా లక్ష్మి ఏమిటి? ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు, ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు, ఆ మంచి మనసున్న పిల్ల. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో, సత్కర్మ పరులు ఉంటారో, మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారు, సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు, అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడికి ఆయుక్షీణం కాదు? వయస్సులోనేమో మామగారు పెద్దవాడా? మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా? మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు. ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల, ఈమె లక్ష్మి నీ సొత్తు. అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో. మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడంతే. ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా, మీ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. అందుకే భార్యతో రమించి తన తేజస్సుని భార్య యందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటికి వస్తుంది. ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక, ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. అందుకని అంత ధర్మబద్ధం. అందుకని మామగారిస్తున్నది లక్ష్మీ స్వరూపనిస్తున్నాడు. లక్ష్మీ స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల. మీ ఇంట లక్ష్మి నడయాడాలి. ఎన్ని రూపాలుగా నడయాడాలి? అందులోనే ఉంది రహస్యం అంతా. మీకు ఒక కర్రనిచ్చి 4 ముక్కలు నరకమన్నాం అనుకోండి, ఒక కర్రని తీసుకొచ్చి 3 మాటలు నరికితే చాలు, 4 ముక్కలు అయిపోతాయి. ఒక కర్రను ఒక మాట కొడితే ఓ ముక్క వస్తుంది, రెండో మాట కొడితే రెండో ముక్క వస్తుంది, మూడో మాట కొడితే 2 ముక్కలు వచ్చేస్తాయి, 4 ముక్కలు అయిపోతున్నాయి. ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి. ఏమిటి అర్థం? అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి? ఏమన్నా మా ఆవిడేం ఉద్యోగం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు. అర్థము కొడుకు, తండ్రికి కొడుకు అర్థము. ఎందుకని? విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు, నాకు కోరిక ఏమిటో తెలుసా, నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగిలించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే అదేంటండి, ఎన్నేళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఈయన పడుకుంటాడా అని మళ్ళీ అనకండి. కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట.
తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం. తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం, ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం, పుత్రగాత్ర పరిష్వంగమునకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో. వాడికి కోట్లుండనివ్వండి, వాడు నిరుపేదే. ఎప్పుడు? పుత్రగాత్ర పరిష్వంగము లేనప్పుడు. అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను. అటువంటి వాడికి పౌత్రుణ్ణి ఇచ్చింది శాస్త్రం. నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవణ్ణి ఇస్తున్నానంది. ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవణ్ణి ఇచ్చానంది. ఎప్పుడు? నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవానుణ్ణి నిందించకు. అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది? లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు? నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి. ఎలా నిర్ణయం? అందుకని శాస్త్రంలో అన్నారు 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు. పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు. పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి? సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. 5వ తనం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలనే లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుకై వడ్డి తల్లతల్లమ్మ నిమేను మెర్రయ్య ధగధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అదిగో అక్కడ ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి. స్వామి త్రిమూర్త్యాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు. చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోనూ అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోందిట.
అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు. ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది.